రైట్ గా అప్డేట్స్ చూద్దాం. ఈ ఫార్ములా రేసింగ్ కేసు కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. అయితే 2 రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఫైల్ అందినట్లు సమాచారం. ఇక గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని కేటీఆర్ మీద ఆరోపణలున్నాయి. నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందు నిధులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఇక హెచ్ఎండిఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు 46 కోట్ల కరెన్సీ రూపంలో చెల్లించారు. ఇక దీంతో కేటీఆర్ అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏసీపీ ప్రభుత్వానికి గత నెలలో లేఖ రాసింది. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇప్పటికే పురపాలక శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ను నోటీసులు పంపించారు. అలాగే చీఫ్ ఇంజనీర్ కూడా ఏసీబీ విచారించింది. ఇప్పుడు మళ్లీ గవర్నర్ ఆమోదంతో కేసు మరో మలుపు తిరగబోతోంది. ఇదిలా ఉండగా భారత్ లో మొదటిసారి ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేస్ 2023 ఫిబ్రవరి 11న జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. బ్రాహ్మణి, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకైతే గవర్నర్ అనుమతించినట్లు సమాచారం అయితే తెలుస్తుంది. మరి కేటీఆర్ అరెస్టు తప్పదు అనేటువంటి విషయాలు అయితే తెలుస్తూనే ఉన్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు కేటీఆర్ అరెస్టు. మొదటి నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తే చేసుకోండి, పీక్తే పీక్కోండి లాంగ్వేజ్ మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు కేసీఆర్ పై ఎఫ్ఐఆర్ దాఖలుకైతే ఏసీపీ ఇటు గవర్నర్ అనుమతి కోసం కోరింది. ఒక రాష్ట్ర సీఎం కొడుకు కాకపోతే అందులోనూ ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి చాలా క్లియర్ గా ఉండాలి అన్నట్టుగా ఏసీబీ గవర్నర్ అనుమతి కోరిన విషయం తెలుస్తుంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గవర్నర్ తో ఈ అంశంపైన చర్చలైతే చేశారు. మరి గవర్నర్ అనుమతిస్తే విచారణ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే తాను సిద్ధమని కేటీఆర్ అయితే స్పష్టం చేస్తున్నారు. మరి ఇప్పుడు గవర్నర్ అనుమతితో కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తుందని మాత్రం స్పష్టం అవుతుంది. ఆ రకంగా రాజకీయ విశ్లేషకులు కూడా అదే మాట్లాడుతున్న పరిస్థితి. మరి అరెస్టు ఖాయమనే వాదన అయితే తెర మీదకి బలంగా వస్తుంది. బ్రాహ్మణి, తెలంగాణలో 1-2 రోజులు కీలక పరిణామాలు చోటుకునే అవకాశం ఉంది. మరోపక్క 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం లఘుచర్ల ఘటన కావచ్చు, కాంగ్రెస్ వైఫల్యానికి సిద్ధమంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కు మాత్రం ఇటు ఫార్ములా ఈ రేస్తూ అలాగే కేటీఆర్ అరెస్ట్ ఇవన్నీ కూడా అందుతున్నాయి. సో మొదటి రోజు అసెంబ్లీకి రాని కేటీఆర్ చూస్తున్నాం. మరి అసెంబ్లీ సమావేశాలు తను పాల్గొంటారా లేదా బీఆర్ఎస్ వస్తుందా రాదా, ఈ శీతాకాల సమావేశాలు అనేది కూడా ఓ చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో దాదాపు 46 కోట్ల రూపాయల చెల్లింపుల విషయం పైన
కేటీఆర్ పైన అభియోగాలు అయితే ఉన్నాయి. మరి హెచ్ఎండి అనుమతి లేకుండా మంత్రిగా కేటీఆర్ చెల్లింపు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ హెచ్ఎండికు చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ ఇటు మంత్రి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉంటారు కాబట్టి మాకు అవకాశం ఉంటే అధికారం ఉంటుంది అన్నట్టుగా తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి 46 కోట్ల రూపాయల చెల్లింపు విషయంలో తను అది కేసులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీంట్లో అప్పటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్లను కూడా ఏసీబీ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ నిధుల మళ్లింపుకు సంబంధించి అరవింద్ కుమార్ తో నోటీసులు కూడా జారీ చేశారు. మరి ఈ కేసులో విచారణ అయితే కేటీఆర్ కు సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా తెలిపింది. మరి ఏసీబీ కేటీఆర్ విచారణ కోసం అయితే గవర్నర్ కు అనుమతి అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ విషయంపై గవర్నర్ రేవంత్ రెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ అనుమతిస్తే తదుపరి విచారణ కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చాలా పక్కడ్బందీగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జనార్దన్ రెడ్డి అయితే నాగల్ ఎమ్మెల్యే ఉన్నాడో తాను భూదాన్ విషయంలో ఇప్పుడు మోకిలా కొండకల్ అంశాల్లో కావచ్చు, భూదాన్ వ్యవహారంలో ఆ ఎమ్మెల్యే వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కు గవర్నర్ అనుమతి. సో ఈ రెండు విషయాలు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి గవర్నర్ అనుమతి అయితే వచ్చినట్టు అధికార వర్గాలు అయితే తెలుపుతున్న నేపథ్యం దీంతో ఏసీబీ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కీలకంగా మారుతుంది. మరి ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు గత ప్రభుత్వంలో ఆక్రమించిన కొందరు ముఖ్యులు అరెస్టు తప్పదు అనే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరి దీంతో ఇప్పుడు గవర్నర్ అనుమతి అరెస్ట్ కు సిద్ధమంటూ కేటీఆర్ ప్రకటన కూడా చేయడం అనేది సంచలనంగా మారింది. బ్రాహ్మణి అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి రావటం అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? మొదటి కేటీఆర్ కు ఈ విషయం పైన అరెస్ట్ అవుతా తప్పదు ఖచ్చితంగా తెలుసు. కాకపోతే ఈ ముందస్తుగా పోయి మన దాదాపు అగ్రెసివ్ గా పోయి అరెస్ట్ చేస్తే అనవసరంగా పొలిటికల్ మైలేజ్ వస్తుంది. పాదయాత్రలు చేస్తాము. ఈ అరెస్ట్ల పర్వం అనేది కేవలం రాజకీయ కక్షగానే వీళ్ళు పరిగణిస్తారు. అలాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ అరెస్టులను వారు కేవలం సానుభూతి కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు గవర్నర్ అనుమతి పొందారంటే గవర్నర్ ప్రతిలో కూడా ఈ కేటాయింపులు, ఈ 46 కోట్ల రూపాయల కేటాయింపులు, అవకతవకలు ఇవన్నీ కూడా ఉన్నాయి. గవర్నర్ అనుమతి, మరోపక్క ఏసీబీ, ఈ రెండు సంస్థలు అయితే గవర్నర్ అనుమతి ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అరెస్టు ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. దీంట్లో ఎలాంటి కక్ష సాగు చర్యలు ఉండవు అనేటట్టుగా కూడా ఇది ఒక విషయం ప్రజలకు తెలియజేసేలాగా ఈ ప్రణాళిక అయితే ముందుకు పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, 16వ తేదీ నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి ఇప్పుడు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఇలాంటి వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఈ రాజకీయ క్రీడ ఎలా ఉంటుందో మాత్రం అందరూ కూడా ఆసక్తి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి అయితే మహేందర్ చెప్పండి, దీనిపై బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా స్పందించారా? బీఆర్ఎస్ నేతలు మాత్రం మొదటి నుంచి కూడా అరెస్ట్ చేస్తారు. మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి ఒక బలంగా చెప్పుకున్నట్లయితే గతంలో అది ప్రాంతీయ పార్టీ కాబట్టి గతంలో ఏదైతే నామినేటెడ్ పోస్టులు చేసిన వారు కావచ్చు, శాఖలకు చైర్మన్ గా చేసిన వారు కావచ్చు, వీరంతా కూడా కేటీఆర్ కి అత్యంత కేటీఆర్ నుంచి కానీ, కవిత నుంచి కానీ, అరెస్ట్ నుంచి కానీ ఒక్క మాట మాట్లాడినా, ఒక విషయం వెతికేసినా వాళ్ళంతా ముందుకు వస్తారు. కానీ ఇప్పుడు దానిలో అరెస్ట్ గతంలో కూడా ఈ అరెస్ట్ విషయంలో వాళ్ళంతా ముందుకు వచ్చినప్పటికీ ఇదంతా కూడా రాజకీయ క్రీడ అన్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు గవర్నర్ పరిధిలో ఉన్నటువంటి గవర్నర్ అనుమతిస్తున్నారు. ఏసీబీ తన దర్యాప్తు కొనసాగించేది ముందుకు వెళ్తుంది కాబట్టి మరి ఇంకెవరికైతే బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడినా సరే, ఎంత అవకతవకలు చేసినా సరే రాజకీయ క్రీడ, రాజకీయంగా ఎదుర్కోలేకేదంతా చేస్తున్నారు అనే మాటలు తప్పితే దీంట్లో కూలంకుషంగా ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. సో సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది, ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు, ప్రతిది కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ కేసుల నుండి మాత్రం ఉపశమనం దొరకదు. ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటాడి ఒక్కొక్కరిని భరతం పడతానట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ రకంగా ఒక్కొక్క అడుగు కూడా వాళ్ళు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.